హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నీల్ ఇండియా న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ తులా ఉమా గారు. మరి ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అక్క. నమస్తే సాయి. బాగున్నారా అక్క? బాగున్నా సాయి. ఆ ఎట్లా ఉంది అక్క అసలు మీ రాజకీయ రంగం? అంటే స్ట్రగుల్, కొట్లాట పోరాడుతున్నా ఇక్కడ కూడా. అంటే ఇంతకు ముందు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అంటే ఏంటి మీ రాజకీయ రంగం? వాస్తవంగా నాదంతా ఉద్యమ నేపథ్యం. ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి రావాలనేది ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా వచ్చారు? అనుకోకుండానే. ఎందుకంటే నా నేపథ్యం అంతా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం కొట్లాడి ప్రజల కండగా ఉండాలి అనేటువంటిదే నా కాన్సెప్ట్. ఆ రకంగానే, ఎందుకంటే మీకు తెలుసు మరి రూరల్ బ్యాక్గ్రౌండ్, మా తాత ముత్తాతలు ఎవరు కూడా రాజకీయంగా లేరు. ఆనాడు పేద ఏదైనా చిన్నతనం నుండి అట్టడుగు వర్గాల కోసం అప్పుడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి నేపథ్యం నాది. అదే క్రమంలో తెలంగాణ ఉద్యమం ఎత్తున రావడం, తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు సమైక్య పాలకులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ప్రజలలో ఉన్నటువంటి మనం ప్రజల పక్షాన ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం కొట్లాడాలి, ఆ పోరాటంలో ముందుండాలనే ఒక ఉద్యమ కాన్సెప్ట్ తోటి నేను టిఆర్ఎస్ లోకి వెళ్ళడం. అట్లా ఉద్యమ ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యే వరకు కూడా నేను తెలంగాణ ఉద్యమంలోనే ఉండడం అనేది, అంటే మీరు అప్పుడు చిన్నగా ఉండి ఉంటారు కానీ అప్పుడు ఇక దాదాపు ఇప్పుడు 25 ఏళ్ళు అయింది టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటయి తెలంగాణ రాష్ట్రం. అంటే ఆ పోరాట అనంతరం తెలంగాణ రాష్ట్ర సాకారం ఇవన్నీ జరగడం, ఇవన్నీలలో కూడా నా పాత్ర అనేది ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి దానిపైనకి చూస్తే బీజేపీలోకి మళ్ళీ ఎందుకు వెళ్ళారని? అంటే వాస్తవంగా మీకు తెలుసు కదా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాస్తవంగా వచ్చింది ఏదో ఐతం అనేది కాదు. తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది జరిగితే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు గాని మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా మనకి అయితే అనే కాన్సెప్ట్ తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ కేసీఆర్ గారు అప్పుడు బాగా చేశారు, మంచిగా చేస్తున్నటువంటి క్రమంలో ఆ టైంలో వాస్తవంగా నేను జడ్పీ చైర్మన్ గా చేయడం, జడ్పీ చైర్మన్ గా ఎక్కువ ఈ ఏరియాలోనే, అంటే వేములవాడ కావచ్చు, ఇటు కోరుట్ల, అటు జగిత్యాలు, ఉమ్మడి జిల్లాలోనే చాలా పనులు చేయడం, ఇవన్నిటితోటి ఆనాడు అంటే నాలాంటి వాళ్ళు ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు మాకు ఎమ్మెల్యే అయితే బాగుంటది, లేకుంటే రేపు ప్రజాప్రతినిధులు ఉంటే, అంటే జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రజలు చూసిరు నేను ఎట్లా చేస్తున్నా ఏంటి అని, ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఒక మహిళ కూడా రాజకీయాలు చెయ్యాలి అనే కాన్సెప్ట్ తోని మీరు వచ్చిర్రు అన్నట్టు. అంతే కదా, అంటే ప్రజలకి, అంటే రాజకీయం మన కోసం మనం రాజకీయం చేయడం కాకుండా మనకు ఉన్నటువంటి అవకాశం ఏదైతే కొద్దిగా పవర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ పవర్ ని ప్రజలకు పనులు చేసేదిగా, ప్రజలకు సేవ చేసేదిగా, ప్రజలకి ఏదైనా మేలు జరిగేటట్టుగా చెయ్యాలి. మేలు పారదర్శకం, ఒక నీతి నిజాయితీ తోటి అట్లా ప్రజలకు ఎక్కువ పనులు చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నది. నేను అదే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నా క్రమంలో. అంటే తెలంగాణ వచ్చినాక ఈ అవకాశం వస్తుంది అనే దానికోసం నేను చేయలే. కానీ తెలంగాణ వచ్చినాక మేము ఏమనుకుంటాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళం, అరే తెలంగాణ వస్తే అధికారంలో మేమే ఉంటాం, రేపు ప్రజలకు మంచిగా విస్తృతమైనటువంటి అభివృద్ధి చేయొచ్చు, వాళ్ళకి దగ్గర కావచ్చు అనేది కోరుకుంటాం కదా. అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత చైర్మన్ కావడం, చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ అవకాశాలు రాకపోయేసరికి, అంటే ప్రజలు వాస్తవంగా పెద్ద ఎత్తున ఉమ్మక్క లాంటి వాళ్ళు రావాలని కోరినరు,
కానీ ఆ టైంలో నాకు కొద్దిగా అంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు లేరా, ఫైనాన్షియల్ గా కూడా నేను ఎప్పుడు స్ట్రాంగ్ కాదు. కాబట్టి ఇంకా ఈ రాజకీయాలు అంటే కొద్దిగా బాధ అనిపించింది. రాజకీయాలలో నాలాంటి వాళ్ళు నీతి నిజాయితీ ఒక కమిట్మెంట్ తోటి ఉన్నంత మాత్రాన కాదు, పైసలు కావాలి. కానీ బీజేపీలో అది వాళ్ళు చెప్పిర్రు అంటే ఒక కమిట్మెంట్ ఉన్నారు అంటే వెమ్లవాడ నుంచి మీరు పోటీ చేస్తే ప్రజలకి పనిచేయొచ్చు కదా అని కొంతమంది నాతో ఉన్నటువంటి, నేను ఏదో పొలిటికల్ గా పోవాలి బీజేపీలోకి అనేది ఇంట్రెస్ట్ పోలే, కానీ నాతో ఉన్నటువంటి వాళ్ళు నా సపోర్టర్స్ ఖచ్చితంగా మీరు అటు వస్తే అక్కడ నుంచి పోటీ చేసి గెలుద్దాం అక్క, మన శక్తి ఏందో నిరూపించుకుందాం అనేటువంటి ఒక భావనతోటి నన్ను ఇది చేయడం. అప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా బయటకు రావడం, ఆయనతో పాటు వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత క్యాడరు ప్రజలు ఒక ఒత్తిడితోటి నేను పోవాల్సి వచ్చింది. ప్రజల అంటే ఒత్తిడితోటే మీరు బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. ఆ టైంలో మీరు అక్కడికి వస్తే అక్కడ ఎవరు లేరు, అక్కడ లీడర్షిప్ లేదు, మీరు వస్తే మీలాంటి వాళ్ళు వస్తే మంచిగా ఉంటది అనే దాంతో కాన్సెప్ట్ తోటి సరే అవకాశం వస్తే పోటీ చేద్దాం అనే దాంతో పోయినాము. కానీ అక్కడ కాకపోతే అక్కడ మరి మీకు రమ్మని చెప్పారు, మీరు వెళ్ళారు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని కూడా మీతో చెప్పారు. కాకపోతే లాస్ట్ టైంలో బీఫామ్ మీకు ఇవ్వకుండా వికాస్ రావు గారికి ఇచ్చారు. దాని పట్ల మీరు ఏం చెప్తారు? బీజేపీ అంత ద్రోహం చేస్తుందని నేను అనుకోలేదు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం రమ్మన్నారు, టికెట్ అన్నారు, పని చేసుకోమన్నారు. ఆ రకంగానే నేను పని చేసుకోవడం జరిగింది. ప్రజలలో కూడా ఒక నమ్మకం విశ్వాసం, అరే ఒక పేద బిడ్డ మాలో పుట్టి మా దగ్గర పెరిగినటువంటి బిడ్డ రేపు ఒక ఎమ్మెల్యేగా అవకాశం వస్తే ఒక ఇంటి బిడ్డలాగా ఉంటది, మాకు మంచి చెడు ఏదైనా చెప్పుకోవచ్చు అనేది ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేసారు. అట్లా బీజేపీ కూడా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సంచులు మారడము, డబ్బులకు కకృతి పడ సిద్ధాంతాలన్నీ పక్కన పడేసింది బీజేపీ. అదే కారణం, డబ్బే ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా అప్పుడు సిద్ధాంతాలు అంటది, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటది. జాతీయ పార్టీ ఇక్కడ నుంచి అనౌన్స్ కాదు, అక్కడ నుంచి వాళ్ళు నిర్ణయం చేసినాక అనౌన్స్ చేసిన తర్వాత నువ్వే క్యాండిడేట్ అని చెప్పేసి అని నన్ను నామినేషన్ వేయమని అన్ని చేసి ప్రచారం చేస్తున్నాను. నామినేషన్ ఫైల్ చేయడానికి పోతుంటే కూడా నేను ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి మరి ఏంది నాది బీఫామ్ అంటే డైరెక్ట్ అక్కడే ప్రొసీడింగ్ ఆఫీసర్ కు తీసుకొచ్చి ఇస్తాం, మీరు నామినేషన్ ఫైల్ చేయండి, మీరు వెళ్ళండి, మీ పని మీరు చేసుకోండి అన్నారు. అక్కడ అంతేందుకు బీజేపీలో బూత్ అధ్యక్షులు అని ఉంటారు, వాళ్ళకు కూడా ఫోన్లు చేసి చెప్పిర్రు, తులవమ్మ గారు పలానా రోజు నామినేషన్ వేస్తుంది, మీరు అందరు పోయి పార్టిసిపేట్ కాండి, తనే అభ్యర్థి అని చెప్పేసి అభ్యర్థి అనేది ప్రజలకు పోయింది చెప్పిండ్రు. అంత అయిపోయినాక నేను ఎక్స్పెక్ట్ చేశాను ఒక జాతీయ పార్టీ మళ్ళీ బీసీ నినాదంతో ముందుకు వస్తున్నారు, బీసీ ముఖ్యమంత్రిని అంటున్నారు, ఇంత చిత్తశుద్ధి. మళ్ళీ ఇక్కడ ఉన్న పార్లమెంట్ అభ్యర్థి క్యాండిడేట్ ఎవరు, బీసీ నాయకుడు. మరి ఇట్లాంటి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తారని నేను ఎట్లా అనుకుంటా. మళ్ళా ఎప్పుడు కూడా వాళ్ళు బండి సంజయ్ ఏమంటాడు, టిఆర్ఎస్ అంటే కుటుంబ పార్టీ అని అంటున్నారు. మరి కుటుంబ పాలన అంటారు, కుటుంబ పాలన అని అంటారు. ఆ కుటుంబ పాలన అన్నటువంటి ఈ బండి సంజయ్ మరి విద్యాసాగర్ రావు రిటైర్ అయ్యిండు, ఆయన ఎమ్మెల్యేగా చేసిండు, కేంద్ర మంత్రిగా చేసిండు, గవర్నర్ గా చేసిండ్రు, అన్ని చేసిన తర్వాత ఆయన కొడుకు ఇస్తారని నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ కొడుకు అర్హత కూడా లేదు కదా, నిన్నగాక మొన్న పార్టీలో ఏది ఎమ్మెల్యే అవ్వడానికే వచ్చిండు ఆయన. కానీ ఆయన నేపథ్యం వృత్తిపరంగా డాక్టర్. కానీ నేను ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నా, పార్టీ ఒక కమిట్మెంట్ ఇచ్చి పనిచేస్తున్నటువంటి డిక్లేర్ చేసినటువంటి దాన్ని గుంజుకుంటారా అనేది అనుకోను కదా. ఆ రకంగా వాళ్ళు విద్యాసాగర్ రావు కుటుంబానికి వాళ్ళ కొడుకు ఇవ్వాలనేది దొంగచాటున బండి సంజయ్ గారు గాని అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వం గాని కొన్ని డబ్బులకు బెండ్ అయి అట్లా చేసిరని చెప్పేసి
అమ్ముకున్నారని అనుకుంటాను నేను. ఆ టికెట్ అమ్ముకున్నారు ఖచ్చితంగా అమ్ముకున్నారు, డబ్బులకు కక్కుర్తి పడ్డారు అంతే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే మీరు చూడండి, విద్యాసాగర్ రావు ఎక్కడ పవర్ ఉంటే అక్కడ. మొన్న కూడా చూడుండ్రి, ఆయన జీవిత చరిత్ర పుస్తకం రాసిండంట. ఆ పుస్తకాన్ని ఎవరితోటి, ప్రధానమంత్రి ఉన్నాడు, లేకుంటే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అమిత్ షా గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, ఇక్కడ జిల్లా రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలో చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డిని పిలిచి ఆయన చేతుల మీదుగా చేసుకొని ఆయనను పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతాడు అంటే, హైదరాబాద్ లో పేదోళ్ళ ఇల్లు కూల్చడం చాలా మంచి నిర్ణయం అంట. హైడ్రా అది నిర్ణయం తీసుకోను, చాలా గొప్ప పని చేసినాం అని చెప్పి చెప్తున్నాడు. అంటే పేదోళ్ళు ఏడుస్తుంటే, పేదోళ్ళ కన్నీళ్లు పెడుతుంటే, బాధ పెడుతుంటే సంతోషించేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఆయన మెప్పు కోసం, ఆయన గొప్పతనం, రేపు పనులు చేసుకోవడం కోసం, వాళ్ళంతా బిజినెస్లు పనులు చేసుకోవడం కోసం అధికారంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని పొగడడం, వాళ్ళకి దగ్గర కావడం, వాళ్ళతోటి పనులు చేసుకోవడం. ఆ పనులు చేసుకోవడం కోసం ఆయనను ముఖ్యమంత్రిని పిలిచి ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసి, హైడ్రా నిర్ణయం చాలా గొప్ప పని, పేదోళ్ళ ఇండ్లు కూల్చడం చాలా గొప్ప పని పొగుడుతూ మాట్లాడినది మీరు కూడా చూసి ఉంటారు బహుశా. అట్లాంటి క్యారెక్టర్ ఆయనది. కాబట్టి అంటే ఆయన రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే మెట్టిపల్లిలో కూడా చాలా మంది మిత్రులు చెప్తున్నారు, బీజేపీలో ఉన్న వాళ్ళు, అప్పుడు కొమిరెడ్డి రాములు ఒక బీసీ నాయకుడే కదా, ఆయనకు టికెట్ అనౌన్స్ చేసి బీఫామ్ వచ్చే టైంకు ఆయనది కూడా గుంజుకున్నాడట. అట్లనే ఇప్పుడు నాది రెండోసారి. అంటే ఇంత హీనమైన జీవిత చరిత్ర ఆయనది. కేవలం డబ్బు కోసమే ఇట్లాంటి రాజకీయ అధికారం, వాళ్ళకి పవర్ తప్ప ప్రజలకు సేవ చేయాలన్నది కాదు, అంతే తప్ప ఇంకొకటి కాదు. అందుకని మనం చూస్తున్నాం కదా. కాబట్టి అప్పుడు ఆ రకంగా నాకు ఆ నమ్మక ద్రోహం చేయడము, బీజేపీ నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపించి మనస్తాపం చెంది, అప్పుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఫోన్ చేసి, అరే నువ్వు మా ఆడబిడ్డవి, నీ ఇంటికి నువ్వురా, నువ్వెందుకు అనవసరంగా బాధపడతావు, నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం, రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా నేను రేపు ప్రజలలో ఉండే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా అన్ని రకాల నేను సపోర్ట్ గా ఉంటానటువంటి ఒక భరోసా ఇచ్చి ఓదార్చారు అంతే. ఆ రకంగా రమ్మని అనడంతో నాది, ఎందుకంటే నేను టిఆర్ఎస్ లోకి వచ్చేటప్పుడు కూడా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన దాన్ని కాబట్టి, ఇది ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఒక ఉద్యమ నేపథ్యం కలిగిన, ఉద్యమ స్వభావం కలిగిన పార్టీ అనే దాంతో వచ్చిన నేను. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ అనే నిర్ణయంతో వచ్చిన. అనుకోని పరిస్థితులు లోకల్గా ఉన్న నాకు ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టడము, అటు కొరుట్ల ఎమ్మెల్యే కావచ్చు, ఇటు వేములవాడ ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి దాంతో నేను బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది అని కేసీఆర్ తోటి గాని, కేటీఆర్ గారితోటి గాని, హరీష్ అన్న తోటి గాని, ఎవరితోటి నాకు అంటే దగ్గరగా ఉండేదండి. ప్రతి వెళ్లే ముందు వీళ్ళతో ఏమైనా డిస్కషన్ చేశారా? డిస్కషన్ అంటే ఆ టైంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కలిసి మాట్లాడేటువంటి అవకాశం చెప్తే నేను, ఎందుకంటే కేసీఆర్ కి చెప్పాలి, కేసీఆర్ గారితో నాకు సాన్నిధ్యం, ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతి సంవత్సరం రాఖీగా ఒక చెల్లెలాగా భావించి నేను ప్రతి సంవత్సరం కూడా కేసీఆర్ గారికి రాఖీ కట్టే. ఆ 2-3 ఏళ్ళు ఎందుకో కలవడానికి ఇక బిజీ ఉండడం తోటి కలిసే అవకాశం రాలే, చెప్పే అవకాశం రాలే. కానీ పోవడం మాత్రం చాలా బాధతోటి పోయినా, కండువా మారుస్తుంటే కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్నేళ్ళు 20-21 ఏళ్ళు అప్పటికి నేను పోయేటప్పుడు 20 ఏళ్ళు నేను అందులో పనిచేసి, ఇక నేను అదే ఫస్ట్ అదే లాస్ట్ పొలిటికల్ గా అనేది అనుకున్న, అదే పార్టీ అని అనుకున్న టైంలో నేను మళ్ళీ ఇక్కడ వచ్చి గిరి వేసుకునే పరిస్థితి వచ్చిందని బాధ అనిపించింది. కానీ బాధపడ్డా మళ్ళీ. కరెక్ట్ గా మీరు సరిగ్గా బీజేపీలో ఎంత కాలం ఉంటుంటారు? 2 years అంతే. 2 years కూడా కానట్టుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యమ ప్రస్థానం అంతా టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ లోనే జరిగింది అన్నట్టు, కొనసాగిరు అన్నట్టు మీ ఉద్యమం. ఓకే రైట్ అక్క, ఇప్పుడు మీరు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా,
అంటే ఇక ముందు ఇప్పుడు మీకు ఇన్ని అనుభవాలు జరిగినాయి కదా, ఇక ముందు అయినా వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం ఉందా? అదే చెప్తున్నా కదా, స్టార్టింగ్ చెప్పినా కదా, ఇప్పుడు ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని అనుకునే నేను టిఆర్ఎస్ లో పనిచేసిన. ఇక తర్వాత అనుకోని పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలో జరిగిన లోకల్ గా, అంటే ఈ వెమ్లవాడ ఈ మన కరీంనగర్ జిల్లాలో ఉన్న పరిణామాల పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అట్లా వెళ్ళవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి. ఆయన రేపు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏదన్నా మంచి జరగాలంటే అది కేసీఆర్ గారితోటే సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ కేసీఆర్ గారితోటే, కేసీఆర్ గారి నాయకత్వం లోనే నేను పనిచేయడం అనేది జరుగుతుంది తప్ప వేరే ఆలోచనలు ఏం లేవు. వేరే ఆలోచనలు అయితే ఏం లేవు, క్లియర్ కట్ ఇది. ఓకే అక్క, ఇప్పుడు మీరు ముందస్తు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో క్యాండిడేట్ ఉన్నారు కదా, మన చెల్మేడ లక్ష్మీ నరసింహారావు, వారు ఉన్నంత కాలం అంటే ఇప్పటికైతే క్యాండిడేట్ గా వారే ఉన్నారు. మరి ఒకవేళ వారిని కాదని మీకు ఇచ్చే అవకాశాలు ఉంటాయా అనుకుంటున్నారా? టికెట్ అనే దానికోసం అయితే నేను పనిచేస్తలేను, అంటే పార్టీ కోసమే పనిచేయాలనేది ఒక నిర్ణయంతో ఉన్నాను. పార్టీలో మాత్రం స్టేట్ వైడ్ గా తిరగడం చేయడం, ప్రజల పక్షాన ఉండడం అనేది చేస్తా. అప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అనేది, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేస్తా. ఓకే అక్క, అయితే ఇంతకు ముందు మీరు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు కదా, అంటే అందులో చేసినప్పుడు మీ అనుభవాలు ఏంటి? నిజంగా అంటే వాస్తవంగా మాది పల్లెటూరు. ఆ పల్లెటూరులో అసలు దొరల పెత్తనం ఉండేది. అప్పుడు ఇక ఆ గ్రామాలలో ఉన్న ప్రజలు వాళ్ళ దగ్గర కాళ్ళు మొక్తం దొర, దండం పెడతాం దొర అనే పరిస్థితి, చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళకు ఎదురు తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా తల వంచి పనిచేసి వినవలసినటువంటి పరిస్థితి ఉండే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఆ గ్రామాలలో ఫారెస్ట్ నానుకునే ఉంటాయి మా గ్రామం. అవును. అయితే అక్కడ అప్పుడు నక్సలైట్లు రావడము, ఆ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, భూ పోరాటాలు, తునికాకు పోరాటాలు, కూలి పోరాటాలు, అనేక అటు రైతు కూలీల పోరాటాలు, ఇటు మహిళల పోరాటాలు, అటు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని, అదే విధంగా చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఆ టైంలో చిన్న వయసులో ఆ చిన్న పిల్లల పెళ్లిలకు చేయొద్దు అని చెప్పేసి మోటివేట్ చేస్తూ దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించడము, అట్లా అనేక పోరాటాలు జరుగుతున్నటువంటి క్రమంలో నాకు తెలిసి తెలియని వయసులో నేను అప్పుడు నిజంగానే వాళ్ళు పాడేటువంటి పాటలు గాని, వాళ్ళు చెప్తున్నటువంటి విప్లవ పాటలు గాని, అదే విధంగా ప్రజల కోసం వాళ్ళు చెప్తున్నటువంటి మంచి మంచి మాటలు ఏదైతే ఉందో, అంటే అప్పుడే అనిపించేది నిజంగా ఒక వ్యక్తి దోసుకునుడేంది, ఇంకొక వ్యక్తి దోపిడి గురే పరిస్థితి ఏంది అనేది, అంటే ఆ స్పష్టత అనేది నాకు లేకపోయినా, అంటే ఒకళ్ళు దోసుకుంటే మాటలతోటి బాగా ఇన్స్పైర్ అయినా అయ్యి అట్లా నాకు కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన రావడం, దాంతో అట్లా దాదాపు 13-14 ఏళ్ళు అందులోనే పనిచేసిన. నక్సలైట్ ఉద్యమం మొత్తం 13-14 ఏళ్ళు అందులోనే గడిచిపోయింది. నా బాల్యం అంతా ఇక అందులోనే. అట్లా పనిచేసిన సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. ఎందుకంటే అప్పుడు అంటి ముట్టరాని దానికి వ్యతిరేకంగా ఎస్సీలను, అంటే ఓటర్లు ఉంటాయి కదా, ఛాయ్ తాగడానికి వస్తే వాళ్ళ గ్లాసులు వాళ్ళు పక్కకు పెట్టుకునేవారు, వాళ్ళే కడుక్కోవాలి, వాళ్ళే వీళ్ళు కడగారు అనమాట, వాళ్ళది వాళ్ళే కడుక్కోవాలి. దళితులు కాబట్టి వాళ్ళు అంటరానోళ్ళు ముట్టరానోళ్ళు అనేది ఉండే, వాళ్ళ పెట్టిపోతే ఇక మళ్ళీ వాళ్ళది వాళ్ళే కడుక్కో ఇదేంది అసలు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ రక్తం మన రక్తం ఇట్లా, అంటే అప్పుడు నా ఆలోచన అట్లా వాళ్ళు మనం ఒకటే కదా, గట్లెందుకు అంటున్నారు అనేటువంటి ఒక సంఘర్షణ అనేది నాలో ఉండే, బాధ అనిపించేది ఎందుకట్లా. కానీ నేను ఎక్కువ వాళ్ళ దగ్గరికి పోవడము, మాట్లాడము, ముట్టుకుంటే ఏదో అవుతుంది అని అంటే నేను ముట్టుకొని నమ్మకపోయేది ఆ వయసులోనే.
అట్లా దానికి వ్యతిరేకంగా కూడా అప్పుడు అన్నలు కొట్లాడడం ఇదంతా కూడా బాగా చేశారు. అంటే మీరు బాల్యలోనే ఇన్ని పోరాటాలు అనుభవించి చేసిరు అన్నట్టు. అంటే ఆ పరిణామాలు ఆ పరిస్థితుల్ని చూసి బాధ అనిపించేది. ఇది ఇట్లా ఉండొద్దు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అనే ఆలోచన అయితే అప్పుడు ఉండింది. అట్లా దాని వల్ల మార్పు అయితే వచ్చింది. మార్పు వచ్చింది అంటారు. అంతే కదా. ఇప్పుడు అప్పుడు అన్నల పోరాటం వల్లనే దళితులు గ్లాసులు గడిగే విధానం అనేది పోయింది. వాళ్ళని కూడా మనుషులుగా చూడాలి అనేటువంటి భావన వచ్చింది. అప్పుడు ఆ సిస్టమ్ అనేది పోయింది. అట్లా చాలా మంది భూములు కొంతమంది చేతిలోనే ఉండేది. దున్నుకునే వాళ్ళకి కానీ కూలీ నాలి పని చేసుకునే వాళ్ళకు భూములు లేకుండా ఉండేది. అట్లాంటిది ఆ టైంలో అన్నలే అప్పుడు దున్నే వాళ్ళకే భూమి కావాలనే ఒక నినాదంతో అప్పుడు పేదోళ్లకు భూములు పంచాలనేటువంటిది కానీ, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలనేటువంటిది కానీ, అట్లాంటి కొన్ని పేదోళ్లకు భూ పోరాటాలు చేయడం, అనేక పోరాటాల అప్పుడున్న రాజహింసకు అంటే అప్పుడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, ఇవన్నీ కూడా వాటి వల్ల చాలా ప్రజలలో అవేర్నెస్ వచ్చింది, చైతన్యం వచ్చింది. ఇవాళ రాజకీయంగా చాలా మంది ఇవాళ పొలిటికల్ గా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నాలాంటి వాళ్ళ ఆనాడు తెలంగాణ ఉద్యమం అంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున జరిగిందంటే ఖచ్చితంగా ఉద్యమాలలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళే స్ట్రాంగ్ గా నిలబడి కేసీఆర్ చేసినటువంటి ఈ పోరాటానికి అండగా నిలబడ్డటువంటి పరిస్థితి అనేది నేను భావిస్తా ఇప్పటికీ. రైట్ అక్క. ఇప్పుడు కేటీఆర్ గారు అదే విధంగా కేసీఆర్ గారు ప్రత్యేకంగా తుల ఉమ గారికి అంటే ఇంత అభిమానిస్తారు, అది ఎందుకని? అంటే నేను ఎక్కడ ఉన్నా కూడా నేను కమిటెడ్ గానే పనిచేస్తా. నాకు నచ్చకపోతే నాకు చెయ్యను. అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి పని. అంటే మీరు బీజేపీలోకి వెళ్ళినాక కూడా మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటుండి. నేను పార్టీ సిద్ధాంతాలు ప్రజల సిద్ధాంతమే నా సిద్ధాంతం. ప్రజలు ఏమైతే కోరుకుంటారో అట్లనే ప్రజలకు దగ్గరగా ఉండే సిద్ధాంతం నాది. ఎప్పటికైనా ఎక్కడ ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడమే తప్ప ఇంకొకటి. అట్లా కేసీఆర్ గారు తెలుసు నేను ఎంత కష్టపడతా, ఎట్లా పనిచేస్తా కమిటెడ్ గా అనేది. పని విధానం చూసిండు. ఎందుకంటే నేను టిఆర్ఎస్ లోనే వివిధ హోదాలలో అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, మహిళా వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీగా, మహిళా ప్రెసిడెంట్ గా కూడా 10 years పనిచేసిన. అంటే మీరు చాలా కింది స్థాయి పదవుల నుండి పై దాకా మాజీ జడ్పీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించిన. అంటే సాన్నిధ్యం ఉండే ఆ ఫ్యామిలీ తోటి. నిజంగా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా చూసేది. కేసీఆర్ గారు చాలా ఆత్మీయంగా ప్రేమగా పలకరించడం. కేటీఆర్ గారు కూడా అంటే వారు కూడా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి నేను చేస్తున్నటువంటి పని ఒక బ్రదర్ లాగా చాలా ఆత్మీయంగా ఉండేది. చాలా సందర్భాలలో అనేవాడు, అవునక్క మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఎప్పుడో కావాలి. కేసీఆర్ నోటి నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో కావాలి, ఏదో అవకాశాలు రాలేదు, కానీ భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు, కేసీఆర్ గారు స్వయంగా అన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అంటే కొద్ది ఎనుకో ముందు అయినా కూడా రేపు భవిష్యత్తులో ప్రజలలో ఉండే వాళ్ళను సపోర్ట్ చేస్తారనేటువంటి ఒక భావన మాత్రం నాకు ఉంది. ఆ సాన్నిధ్యం ఉన్నది కేసీఆర్ తోటి గాని, కేటీఆర్ తోటి గాని. కవిత గారు కూడా చాలా ఒక సిస్టర్ లాగా చాలా బాగా తను కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. హరీష్ అన్న కూడా అందరు మంచి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు. వాళ్ళు కూడా ఏదో పవర్ కోసం రాలేదు కదా, వాళ్ళు కూడా ఉద్యమంలో ఉన్నారు, పనిచేసిర్రు. తెలంగాణ స్ట్రగుల్లో ఒక కీలక రోలు ఎవరి స్థాయిలో ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ పాత్రను పోషించడం జరిగింది. వాళ్ళకంటే ఒక ప్రత్యేకత చాటుకున్నారు తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళతోటి నాకు దగ్గరి సాన్నిధ్యం అనేది ఉన్నది. మంచిగా పలకరిస్తారు. నాలాంటి వాళ్ళని రేపు ఎంకరేజ్ చేసి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు.
పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక్క మాటలో? మీరే చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలంగాణ వ్యతిరేకి మొదటి నుంచి కూడా. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయనకు ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు. అభివృద్ధి చేయాలనే దానికంటే ఆయన పవర్ కోసమే వచ్చిండు అనేది ఆనాడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కదా. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేరుస్తలేడు. హైడ్రా ద్వారా మనకు ఆయన పాలన ఏందో మనకు తెలిసిపోయింది. అట్లా ఎక్కడ చూసినా కూడా ఆయన 6 గ్యారంటీలు అనేది అన్ని కూడా గంగల కలిపేసిండు, మర్చిపోయిండు, ఒకటి కూడా అమలు చేస్తలేడు. కాబట్టి రేవంత్ రెడ్డి పట్ల ప్రేమ ఎక్కడ లేదు ప్రజలకి. రేవంత్ రెడ్డి పరిపాలన అనే దానికంటే ఇవాళ చాలా మంది నేను మహిళల్ని కలిసి మాట్లాడినప్పుడు అసలు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, మేము తెలియక ఆనాడు ఏది ఆ ఓట్ల టైంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అబద్ధాలు చెప్పినటువంటి ఏదైతే చెప్పిండో 6 గ్యారంటీలు ఇస్తా అని, అది నమ్మి మేము తెలియక కయ్యల పడ్డాము, ఆయనకు ఓటేసి మేము మోసపోయినాము అని ప్రజలే అంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన పరిపాలన అనేది ఒక తెలంగాణ వ్యతిరేక. ఇప్పుడు కూడా నేను అనుకుంటా ఆయన స్వయంగా పరిపాలన చేయట్లేదు. అంటే ఆనాడు సమైక్య రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నటువంటి చంద్రబాబు లాంటి నాయకుడి యొక్క డైరెక్షన్ లోనే పనిచేస్తున్నాడేమో అనేది నాకు అనిపిస్తుంది, అది వ్యక్తిగతంగా మీకు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రజల పక్షాన నిలబడేది కేసీఆర్. ఎందుకంటే ఉద్యమ స్వభావం కలిగిన వ్యక్తి. ఉద్యమము తెలంగాణ ఆకాంక్షను నరనరాన జీర్ణించుకొని ప్రజల అవసరాలు ఎట్లా ఉన్నాయి, ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు స్టడీ చేసి ఇవాళ ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు ఏం కావాలనేది తెలంగాణ ప్రజల మనోభావం తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటారు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తేనే రేపు తెలంగాణ రాష్ట్రం మంచిగా బాగుపడుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రేపు రాబో రోజులలో రైట్ అక్క. ఇప్పుడు కేసీఆర్ గారు మిమ్మల్ని మళ్ళీ ఒక జగిత్యాల కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయమని అంటే మీకు ఎట్లా ఉంటది? అంటే మీ ఖచ్చితంగా కేసీఆర్ గారు మాట నేను కాదంటున్నా. కేసీఆర్ గారు ఆదేశిస్తే చాలు జయ్యు ఉమ్మానంటే దాన్ని ఫాలో అవుతాను. మొదటి నుంచి కూడా సార్ ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి అది జగిత్యాలు కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచి అయినా నువ్వు పోటీ చేయని ఆదేశించి నువ్వు ముందుకెళ్ళు అని అన్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటను నేను ఖచ్చితంగా ఆయన పాటిస్తా చేయడమే. అక్క ఇప్పుడు ఏంది అంటే మహిళలకి రాజకీయ అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు మీ నాన్న కావచ్చు, మీ తాతగారు కావచ్చు, వీళ్ళెవరికి కూడా ఇంతకుముందు రాజకీయాల్లో లేరు. అట్లాంటిది మీరు ఒక మహిళ, మీరు రాజకీయాల్లో ఉన్నారు అంటే ముందస్తు కోణాల్లో మీరు ఎట్లా ఎదుర్కోబోతారు అని? అంటే వాస్తవంగా రాజకీయాలలో మహిళలకు అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏ పార్టీ అయినా కూడా ఇచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మహిళలలో మనం చూస్తున్నాం, మీకు కూడా తెలుసు, ఏదన్నా రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ నాన్ననో లేకుంటే తాతనో లేకుంటే గతంలో ఎమ్మెల్యే గానో ఎంపీలు గానో లేకుంటే మంత్రులు గానో ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాలు అంటే వారసత్వంగా వస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి మహిళలకే సపోర్ట్. నాకడికి వచ్చేసరికి అంటే వాస్తవంగా స్వయంగా నేను మా నాన్న కూలి పని చేసుకునే గొర్రెలు కాసుకొని బతికేవాడు, అమ్మ నాన్న ఏదో ఉన్నటువంటి భూమిలో వ్యవసాయం చేసుకొని జీవించేటువంటి వాళ్ళు, వాళ్ళకి రాజకీయం గురించే తెలియదు. అట్లా నాదంతా కూడా ఉద్యమ నేపథ్యం కాబట్టి ప్రజలలో ఉండి వచ్చిన కాబట్టి మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి రావడానికి స్ట్రగుల్ అనేది అనేక పోరాటాలు చేసేలలో అన్ని పార్టీలలో మహిళలకు ఒక చిన్న చూపు అనేది ఉంది. అంటే ఆర్థిక వనరులు అనేది మహిళల చేతుల్లో ఉండవు. అవకాశం ఇవ్వాలంటే కొంతమందికి వచ్చింది, కానీ ఎవరికి ఇస్తున్నారు?
ఈ రాజకీయాలలో రాణించాలంటే అయ్యాని కాలు మొక్తదోర్ అన్నట్టే ఉండాలి, అయ్యాని దండం పెడతారు అన్నట్టే ఉండాలి. సొంత వ్యక్తిత్వము, సొంత నిర్ణయాలు, ఇండివిజువాలిటీ ఉన్నటువంటి వాళ్ళకు చాలా తక్కువ. ఎప్పుడైతే అది ప్రోత్సహించి ఇండివిజువాలిటీ ఉంటే మళ్ళా రేపు రాజకీయంగా వీళ్ళు తక్కువ వచ్చినా కూడా మహిళా పరిపాలన ఎక్కడ ఉంటే అక్కడ నీతి నిజాయితీ తోటి పారదర్శకమైనటువంటి పరిపాలన అయితే జరుగుతుంది. కాబట్టి నా అక్కడికి వచ్చేసరికి నేను బీసీ బిడ్డని, అంతే కదా, ఒక పేద వ్యక్తిని, ఫైనాన్షియల్ గా లేనటువంటి వ్యక్తిని. కాబట్టి ఇప్పటి వరకు ఇప్పుడున్న రాజకీయ సిస్టమ్ లో డబ్బులు ఉన్నోళ్ళు కొద్దిగా పెద్ద కులాల వాళ్ళే అధికారం అనేది చెలాయిస్తున్నారు, వాళ్ళకే అధికారం పగ్గాలు అనేది ఉన్నాయి, పార్టీలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మోడీ గారు ఏది మహిళా బిల్లు 33% రిజర్వేషన్ అనేది కొంత దోహదపడుతుందేమో, రేపు మహిళలు కూడా రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఉంటదేమోనని నేను భావిస్తున్నా. రాజకీయ అవకాశాలు రావడానికి, చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటది. కాబట్టి బీసీల ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. రేపు ఖచ్చితంగా బీసీలు మా ఓటును మేము వేసుకోవాలనేటువంటి ఒక చైతన్యం కలిగింది అంటే వస్తుంది. అంటే ఇప్పటి వరకు అది స్ట్రగుల్ అనేది ఉన్నది. అరే వాళ్ళే సర్పంచులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు, అన్ని వాళ్ళే. నేను నా జీవన విధానం అనేది కొనసాగుతుంది. నేను గతంలో కూడా చెప్పిన, నా చివరి కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ప్రజల గురించి ఆలోచిస్తా, ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజలలోనే ఉంటా. అది పారదర్శకంగా ఒక నీతి నిజాయితీ, ఓకే అధికారం వస్తే గిట్లా చెయ్యొచ్చు అనే విధంగా ఉండాలనేది నా కాన్సెప్ట్. మొన్నటి దాకా నా బాధ ఏంటంటే జడ్పీ చైర్మన్ గా చేసిన నా లిమిట్స్ లో నేను చేయగలిగిన వరకు ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో నేను పనులు చేసిన. రేపు ఎమ్మెల్యే అయితే కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి గిన్ని పనులు చేయొచ్చా, గిట్లా చేయొచ్చా? ఇంతకు ముందు మీరు గతంలో 2013-14లో కేసీఆర్ గారిని కతలాపూర్ కు తీసుకొచ్చారు, అంటే మీరే రప్పించారు అని. అంటే అప్పుడు వాస్తవంగా తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి జెడ్పీటీసీ లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగినాయి. మా ఎన్నికలు అయినాయి, మేము ప్రచారం చేసినాం, అంతా అయిపోయినాక మా ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్. అప్పుడు రమేష్ బాబు పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి. అప్పుడు ఆయన అంటే ఇక్కడ ఉండడు, ఆయన జర్మనీ వారసత్వం కదా ఆయనది, ఇక్కడ ఉండడు. కాబట్టి ఆయన వద్దు అనేది ప్రజలలో బాగుండే. అది మన కత్తలపూర్, మేడిపల్లి ఈ ఏరియాలో చాలా ఉండే. ఇక అప్పుడు ఓడిపోతాడేమో అనేటువంటిది ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కేసీఆర్ గారిని కత్తలపూరే తెచ్చుకోవాలి. కత్తలపూర్ లో మీటింగ్ పెట్టి ఇటు మేడిపల్లి, ఇటు కత్తలాపూర్, రుద్రంగి, చందుర్తి, ఇక్కడ వాళ్ళందరినీ అటు సైడ్ ఉన్నటువంటి వెమ్లవాడ కాన్స్టిట్యున్సీని మొత్తం ఇక్కడ తెచ్చుకోవాలి. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా నీల్ ఇండియా న్యూస్ కి, మీరు ఇప్పుడు మీటింగ్ ఉన్నా కూడా ఆగినందుకు ధన్యవాదాలు అక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నీల్ ఇండియా ప్రేక్షకులకి నీల్ ఇండియా ఛానల్ పెట్టి ఉన్నట్టుగా అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం చేసే దశగా ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి నీల్ ఇండియా ఛానల్ని పెట్టి ఇవాళ ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి నీల్ ఇండియా ప్రేక్షకులకి, అదేవిధంగా ఆ ఛానల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.